జిల్లాలో సీసీఐ పునరుద్ధరణ ఉద్యమం అనేది హాట్ టాపిక్గా మారింది. సీసీఐ పునరుద్ధరణ కోసం అనేక మార్లు గత కొన్నేళ్లుగా ఈ యొక్క ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో, ఇటు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఇటీవలే ఎన్నో ఉద్యమాలు కూడా కొనసాగాయి. అయితే తాజాగా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా కలిసి వచ్చారు. అయితే ఈ యొక్క సీసీఐ పునరుద్ధరణపై ఈ యొక్క 30 వరకు దీనిపై ఏదో ఒక క్లారిటీ రావాలి, లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని అయితే మాజీ మంత్రి జోగురామన్న చెప్తున్నారు. చికెన్ మసాలా ఇంతకీ సీసీఐ పునరుద్ధరణ గురించి ఇంకా ఏం చెప్తారో మనతో పాటు మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. వారిని అడుగుతున్నాం. సార్, ఈ యొక్క సీసీఐ పునరుద్ధరణ కోసం ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నారు? ఆమరణ నిరాహార దీక్ష కోసం కూడా మీరు పూనుకుంటున్నారు. అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క సీసీఐ గురించి ఇంకా ఎలాంటి ఉద్యమాలు చేసే అవకాశం ఉంది? కేటీఆర్ గారి సారథ్యంలో సాధన కమిటీ సభ్యులం మేమందరం కలిసి కేంద్ర మంత్రి గారికి కుమారస్వామి గారు కలవడం, వారు కలిసిన తర్వాత మాకు ఒక పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కుమారస్వామి గారు చెప్పడంతో మాకొక పెద్ద ఆశ రేకెత్తింది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం, స్పందన కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకొరకే నేను మాకొక పూర్తి స్థాయి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా సాధన సమితి ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా రేపటి నుంచి భాగస్వామ్యమై అనేక ప్రణాళికలు చేసుకున్నాం. పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాలో అది 1,00,000 కానీ 1,50,000 మందితోటి సంతకాల సేకరణ, రోజు కార్యక్రమం, కవులు, కళాకారులు, విద్యావంతులతోటి ఇట్లా సాధన సమితి వాళ్ళు ఒక కార్యాచరణ ఫిక్స్ చేశారు. రేపు ఆదివారం నుంచి కంటిన్యూస్గా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే కూడా పట్టించకపోవడం వల్లనే ఇది జరుగుతుందని చెప్పి మాకు అక్కడ కేంద్రానికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. మరి వీళ్ళు కూడా బీజేపీ, ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే బీజేపీ. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేకు ఇంకా ఎమ్మెల్యేకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇలా కారిడార్, ఇండస్ట్రియల్ కారిడారు డిక్లేర్ చేసుకోవడం, ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేసుకోవడం, ఇంత పెద్ద కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారితో, ప్రధానమంత్రి గారితో అనేక సందర్భాల్లో ఒప్పిపించి ఇద్దరిని కల్పించి మాట్లాడి చేయించినటువంటి ఎమ్మెల్యే గారు మరి కొత్త పరిశ్రమలు ఓకే, ఇండస్ట్రీ కారిడార్ రావాలా దానికి వెల్కమ్, ఎయిర్పోర్ట్ రావాలా వెల్కమ్, కానీ ఉన్నటువంటి సీసీ దాదాపు 6,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు యువతకు లభిస్తాయి. నిరుద్యోగ యువకులు బతుకుతారు. ఉన్నటువంటి పరిశ్రమలు పోనీయద్దు అనేది కూడా దీన్ని ఎందుకు మీరు పట్టించుకుంటారని చెప్పి మేము సూటిగా ప్రశ్నించడం. అందుకొరకే ఈ లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు మీరు ఏం చేస్తారో, మీరు అటు కేంద్రం మీద సుముఖంగా ఉందని చెప్పి మంత్రి గారు చెప్పారు. మొన్ననే కాదు, అంతకుముందు సంవత్సరం ముందు పోయినప్పుడు కూడా చెప్పారు. ఆ రోజు కూడా నేను చెప్పిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఒకవేళ అది మాకు క్రెడిట్ వస్తుందంటే మేము మీ నాయకత్వంలో వస్తాం. మా ఎమ్మెల్యే, ఎంపీ, బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేనే ఇద్దరు మమ్మల్ని తీసుకుపోయినారు. వాళ్ళే కేంద్ర ప్రభుత్వం నొప్పించిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం నొప్పించిండ్రు అని చెప్పి మేము స్వయంగా చెప్తాం, మీకు సన్మానం చేస్తాం. అంటే ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినా అది 5-10 సంవత్సరాలు కావచ్చు, కానీ ఇలా ఉన్నది పోతున్నది కదా. ఈ ఉన్నదాన్ని కాపాడుకుందాం. అందుకొరకే నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి చెప్పినా, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పియండి, మేము కూడా మా సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము కూడా పనిచేస్తాం. లేకపోతే వాళ్ళకు ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చినాం. 100% మాకు పూర్తి స్థాయిలో ఒకవేళ ఎమ్మెల్యే, ఎంపీ పట్టించుకొని చిత్తశుద్ధి ఉంటే, అది మీరు ఇచ్చిన మాట. మీ అమిత్ షా గారు చెప్పారు, మీ హంసరాజ్ గంగారాం అయ్య గారు చెప్పారు, నువ్వు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా చెప్పావు, స్వయం బాబురావు ఎంపీగా ఉన్నప్పుడు చెప్పిండు. కాబట్టి మేము 14-15 నుంచి మా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళకప్పుడు
17 నుంచి 16 నుంచి వాళ్ళకి వేసింది. అప్పటిదాకా బీజేపీ వాళ్ళకి లేదు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రెషర్ తీసుకొస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకే కేటాయింపు అని చెప్పి హంసరాజ్ గంగారాం అయ్యర్ గారిని 2017 ఫిబ్రవరిలో సిసిఐ పరిశ్రమను చూయించి ఇది మా సంస్థ, మేమే చేస్తాం అని మీ హంసరాజ్ గంగారాం అయ్యర్ గారు చెప్పారు. సంతోషం. 18లో అమిత్ షా గారు చెప్పారు, 24లో చెప్పిండు. మరి ఇంకేం కావాలి? మీ కేంద్రంలో 13 ఏళ్ళ నుంచి కంటిన్యూగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ హంసరాజ్ గంగారాం అయ్యర్ గారు చెప్తారు, అప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి. అమిత్ షా గారు చెప్తారు. మరి ఎక్కడ ఆగుతుంది? మీరే కదా 10 ఏళ్ళ నుంచి చెప్పింది, మీరే కదా. 2017 నుంచి మొదలుపెట్టింది, 26, 9-10 ఏళ్ళు అయింది. 16లో మీ హంసరాజ్ గంగారాం అయ్యర్ గారు చెప్పింది, 10 ఏళ్ళు అవుతుంది హంసరాజ్ గంగారాం. మేము 10 ఏళ్ళ నుంచి కూడా మీరు మాట ఇచ్చింది కాబట్టి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రెషర్ చేసి ముఖ్యమంత్రిగా, మా ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ రావడం, ప్రధానమంత్రి గారికి, గడ్కరీ గారికి రాయడం, మళ్ళీ మా కేటీ రామారావు గారు స్వర్గీయ అనంత గీతే గారికి లేఖ రాయడం, కేటీఆర్ గారు ఢిల్లీకి రావడం, ప్రెషర్ బిల్డప్ అయింది కాబట్టి బీజేపీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఒప్పుకున్నారు. అది మా విజయం అని మేము చెప్పుకోమంటున్నాం. మీరు చేస్తే మీ విజయం అని చెప్తాం. కానీ మీరు పట్టింపు పంతాలకు పోతే ఖచ్చితంగా జోగు రామన్న గారు నేను చెప్తున్నా, నాకు ఆదిలాబాద్ నిరుద్యోగ యువకులకు ప్రాణాలైన ప్రణంగా పెడతాం. ఆఖరి 31 ఆగస్టు వరకు చూస్తాం. 31 ఆగస్టు 1 సెప్టెంబర్ నాడ ఆమరణ నిరాదీక్ష కూడా చేస్తాం. ఆ లోపు కేంద్రము రాష్ట్రము ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమపై స్పష్టమైన వైఖరి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఆ లోపు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను కావలసి నష్టం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు మోసం చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి మాటను భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటలేదని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆదిలాబాద్ మీటింగ్లో చెప్పిండు. అందుకే ఇవన్నీ ఒప్పుకున్న మాటలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిండు, అక్కడ అమిత్ షా చెప్పిండు, బీజేపీ నాయకులు అందరూ చెప్పిండు. కాబట్టి ఆఖరి కట్ అప్డేట్ ఇస్తాము. ఆగస్టు 31 వరకు చూస్తాం. ఆగస్టు 31 తారీఖు నాడు రాకపోతే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఆమరణ నిరాదీక్ష కూర్చుంటా. అది సాధించేంత వరకు నా ఆమరణ నిరాదీక్ష కొనసాగుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ లోకల్ ఎమ్మెల్యేను, ఎంపీని నేను హెచ్చరిక చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ సీసీఐ పునరుద్ధరణ కోసం మీరు చేస్తున్నటువంటి అంటే ఎమ్మెల్యే పాలశంకర్ రేణుకా సిమెంట్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఆ యొక్క రేణుకా సిమెంట్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ కంపెనీతో మాట్లాడినాం, తీసుకొచ్చినాం. ప్లాంట్ కొరకు 108 ఎకరాలు 9 లక్షల, నాకు తెలిసి 40,000తోటి 108 ఎకరాలు అప్పుడే ఆ సంస్థకు ఉన్నది. ల్యాండ్ కంపెన్సేషన్ కూడా 8 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి దేవరాజన్ దగ్గర 8 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసి డబ్బులు పట్టుదలకి అని చెప్పి 8 కోట్లు ఒక్క సంవత్సరం ఆ రేణుకా సిమెంట్ యాజమాన్యం కలెక్టర్ దగ్గర డబ్బులు జమ పెట్టి. కానీ ఆనాడు వీళ్ళే అడ్డం పడ్డారు. బీజేపీ 40 లక్షలు ఇవ్వాలా, 30 లక్షలు ఇవ్వాలా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలా, లేకపోతే మా భూములు ఇవ్వమని చెప్పి వీళ్ళే కదా. మరి ఆనాడు పాయశంకర్ అభివృద్ధికి అడ్డమా నిలువు అన్నాడా, అడ్డం అన్నాడా, ఆపిండా లేదా? మేము దాన్ని ఇవ్వాలి ఆపుతలేం కదా దేన్ని కూడా. మరి ఏమైంది ఇవ్వాలా? నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఎంత దొరికినాయి పెట్టుదారులకు? 8,40,000 అంటే మాకంటే ₹1,00,000 తక్కిప్పించినాం. మరి మేము అడ్డం పడ్డామా? మీరు ఆనాడు 30 అన్నారు, 40 అన్నారు. మరి ఇలా నేను ఏమంటలేను, నాకు కావాలా అభివృద్ధి అన్నా. నేను అక్కడ సహకరిస్తలేనా? ఎక్కడ మేము అడ్డం పడుతున్నాం? నువ్వు అని అడ్డం పడుతున్నాడు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఇలా ఎప్పుడో సిమెంట్ ఉత్పత్తి జరిగేది. అక్కడ ఒక 50 బెడ్ల హాస్పిటల్ వచ్చేది, అక్కడ ఒక జూనియర్ కాలేజ్ వచ్చేది. ఆదివాసుల ఆదిలాబాద్ ఏరియా మొత్తం అక్కడ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ప్లేస్లో వీళ్ళు ఎంత అభివృద్ధి జరిగేదాన్ని ఆపింది అన్నాడు పాయశంకర్. కానీ ఇలా మీరు ఇప్పకపోయినా నేను అడ్డం రాలే.
అందుకొరికే చెప్తున్నా, ఎస్ వెల్కమ్. రేణుకా సిమెంట్ పరిశ్రమ ప్రారంభం కావాలి, ఇండస్ట్రియల్ కారిడార్ కావాలని మేము ఒకటే చెప్పినాం. ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకం కాదు, కొన్ని న్యాయబద్ధంగా అక్కడ చిక్కులు వస్తాయి. అంటే ఎట్లాంటి చిక్కులు రాబోతున్నాయి? ఇండస్ట్రియల్ కారిడార్ చాలా మంది రైతులు కూడా చెప్తున్నారు, ఏమంటారు? మాకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ భూములు బ్యాంకులలో కుదువ పెట్టబడ్డాయి. ఆల్రెడీ కుదువ పెట్టి ఈడీ అటాచ్మెంట్కి వెళ్ళిపోయినాయి. ఈడీ అటాచ్మెంట్ పోయిన తర్వాత మళ్ళా కొంతమంది పట్టదారులు సేల్ జరిగినాయి, అమ్మకాలు కొనుగోలు జరిగింది అని తెలుస్తాము. కాబట్టి మేమేమంటున్నామంటే అధికారుల్ని దాని మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు మీరు జరిపితే బాగుంటుంది. లేకుంటే రేపు పాపం పట్టదారులు భూములు ఇచ్చి భూములు కోల్పోయినాక ఏవో న్యాయ చిక్కులు వచ్చి పడి అటు ఇండస్ట్రియల్ కారిడార్ కాకుండా రైతుల చేతులకి వెళ్ళి భూములు కోల్పోకుండా జరగాలనేది మా ఉద్దేశం తప్ప దాంట్లో ఏం లేదని చెప్పినాం. ఓకే, ఎమ్మెల్యే గారు దాని మీద ఏమీ లేదంటున్నాడు. నేను ఆయన ఏమీ లేదని ఒప్పుకొని అధికారులు కూడా ప్రభుత్వాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఉన్నాడని భయపడి ల్యాండ్ అక్వైర్ చేస్తే దానికి బాధ్యులు ఎవడు తప్పు చేస్తాడో అధికారులు వాళ్ళు తప్పదు, చట్టం ప్రకారం చర్యలు జరుగుతాయి. ఆలోచన చేయమని చెప్తున్నాం. అభివృద్ధికి అడ్డం కాదు, కానీ నువ్వు అభివృద్ధి కాకుండా నీ జేబులు నింపుకుని నువ్వు పక్క జరిగితే అక్కడ నష్టపోయేది రైతులే కదా. మళ్ళీ కారిడార్ రాకపోతే పాపం హాజరు పెట్టినటువంటి నిరుద్యోగ యువకులే కదా. దాని కొరికే మా అభ్యర్థం తప్ప దాని మీద సమగ్ర విచారణ జరపరా. మేమున్న అక్కడ దాని కార్యక్రమాలను కూడా మొత్తం అవకతవకలు జరిగిన కూడా లిస్టు తీసుకుంటున్నాం. అవకతవకలు జరిగిన లిస్టు పూర్తి స్థాయిలో మీడియా ముందు ఉంచుతాం. అప్పుడైనా అధికారులు దాని మీద దర్యాప్తు జరిపారా అపరిష్టం. సో ఇది మొత్తానికి ఆదిలాబాద్ సిసిఐ పునరుద్ధరణ కోసం తామంతా కూడా సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఈ యొక్క సిసిఐ సాధన సమితి అందరు కలిసి కూడా మరి సిసిఐ పునరుద్ధరణ కోసం పోరాటానికి దిగుతున్నాం. ఖచ్చితంగా ఆగస్టు 30 వరకు గడిపిస్తున్నాం. అప్పటిలోగా ఏదో ఒకటి తేల్చాలి, లేదంటే ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే మాజీ మంత్రి జోగు రామన్న చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.